జగన్ పాలన బ్రహ్మాండంగా ఉంది. పథకాలు అన్ని పథకాలు అన్ని సవ్యంగా ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. అందుతున్నాయంటారా జనాలకి? ఆ? అందుతున్నాయంటారా ప్రజలు? అన్నింటి అందరికి అందుతుండే బాగానే. మరి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, మరి ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు. వాళ్ళదే అలా ఉత్తారు వాళ్ళ వ్యాపారం వాళ్ళది వేస్ట్. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగనే వస్తాడు, ఎందుకని సార్? జగనే వస్తాడు గ్యారంటీ. ఎందుకని అంతగా? పథకాలు అన్ని విధాలు అందుతున్నాయి, ప్రజలకు అన్ని విధాల సదుపాయాలు బాగున్నాయి, అన్నిటికీ బాగానే ఉన్నాయి. ఇంతకుముందు చంద్రబాబు గారు ఎలా చేశారు? అక్కడ ఏం లేదు, చెప్పేది చేసేది ఒకటి, చెప్పేది ఏముండదు, జరిగేది ఏముండదు. అంటున్నారు కదా రేపు చంద్రబాబు వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్తున్నారు కదా. ఏది ఒట్టి మాటలే, లేడీస్కి 3 గ్యాస్ ఏ అందవు, ఏ దొరకవు, ఊరికి ఒట్టి మాటలే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రిలీజ్ చేశాడు కదా మొన్న ఆ? చంద్రబాబు గారు. ఇది ఎవరు నమ్మరు జనాలు. ఎందుకని సార్ 14 ఇంతకుముందు చూసిరు కదా, ఇంతకుముందు పరిపాలన చూసిరు కదా ఆయనది, ఇప్పుడు పరిపాలన చూస్తున్నారు కదా, ప్రజలందరూ కోరుకుంటారు జగన్ రావాలనుకుంటున్నారు. రుణమాఫీ కూడా చేశారంటారు కదా మరి ఎవరు? చంద్రబాబు గారు. ఏ రుణమాఫీ యాడ్ చేసి చేయలేదు కదా, కొంత చేసి కొంత చేయలే. ఇప్పుడు జగన్ గారు వచ్చాక అంతా చేస్తున్నారంట. జగన్ జగన్ గారు వచ్చాక ఇలాంటి పథకాలు అన్ని జగన్ వచ్చిన తర్వాత ఈ పథకాలని అందరికీ అందలేదు, ప్రజలకు హామీలు నెరవేర్చారంట జగన్ గారికి. అన్నీ మొత్తం నెరవేర్చిండు, చెప్పని కూడా చేసిండు, అన్ని పథకాలు అందుతుండే జనాలకు. నెక్స్ట్ కూడా జగనే అంటారు. జగనే ఎందుకని? గ్యారంటీ, చెప్పేది ఏముండదు, 100% జగనే.